ఈరోజు ఉప్పే రామారావు గారు అట్లాగే తలుపుల సుధాకర్ గారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, తెలుగుదేశం నుంచి, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన వాగ్దానాలు చెప్పినట్టు చేసి పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇళ్ళు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, పిల్లల చదువులు, ఆరోగ్యం జాగ్రత్తగా చూస్తున్నారు. ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఉండాలా, ఈ పేదలందరినీ ఆదుకోవాలా. ఈ అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అభివృద్ధి. మూతపడిపోతున్న గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయటం, ఊళ్ళో ఎల్ఎస్ సెంటర్ పెట్టడం, సచివాలయాలు పెట్టడం, రైతు భరోసాలు పెట్టడం, ఇదంతా అభివృద్ధేను. దాంతోపాటు గడప గడప తిరిగితే ఊరికి సచివాలయం దగ్గర 20 లక్షల రూపాయలు రోడ్లు వేశారు. మెయిన్ రోడ్లు కొంచెం కరోనా మూలంగా ఇబ్బంది పడినా మిగిలిన రోడ్లన్నీ అయిపోయినాయి. అవి కూడా ఇప్పుడు చేసుకుంటూ వెళ్తున్నారు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం పరిపాలన బాగుందని చెప్పి చేరిన కళ్ళేపల్లి వాసులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఇక మరి వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. జన సైనికులు చాలా ఆశపడ్డారు. నేను మొదటి నుంచే చెప్తున్నాను, బ్రాహ్మణ గారి అబ్బాయి సీటు కాగు చేసి ఇంటికి వచ్చాడు, మళ్ళీ మీ సీటు కూడా కాగు చేయడానికి, తగులు పెడతానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆలోచించుకోండి, మీరు ఏదో పొరపాటు పడుతున్నారు. అతను మంచి బుద్ధి అనుకోమాకండి, దుర్బుద్ధి. పులిగడ్డ పెనుమూడి బ్రిడ్జి ప్రజల పోరాటాన్ని తీసుకెళ్ళి ఆయన పోరాటంలాగా చివరి నిమిషంలో వచ్చి వక్రీకరించుకుని కాగు చేశాడు. ఆ రోజు మాకు చాలా బాధ అనిపించిన, అవసరమైన బ్రిడ్జి ప్రజలకు ఉపయోగపడింది అని చెప్పి యువతలకు వచ్చాం. అట్లాగే ఇప్పుడు రేపో ఎన్నికల కోడ్ వచ్చి డేట్లు ప్రకటించి, ఎన్నికల డేట్ ప్రకటించి రేపో మాపు అందరు క్యాండిడేట్లు ప్రకటించి ఇక్కడ క్యాండిడేట్ ప్రకటించకపోతే దాన్ని దొంగతనం చేసి కాగు చేశాడు. పైగా వారం రోజుల క్రితం, వారం కూడా అవదు, పార్టీలు మార్చే బుద్ధి, కండవాల బుద్ధి నాకు లేదంట. ఎవరికి ఉందో మరి. ఈ మాట్లాడే మాటలన్నీ తప్పుడు మాటలు, తప్పుడు కోతలు. దీన్ని కావాలంటే ఇంకొక ఆయన ఏదైనా వెనకాల వేసుకొచ్చి మాట్లాడతారు తప్ప జన సైనికుల్ని మోసం చేసింది బుద్ధప్రసాద్ గారు. దానికి తోడ్పడిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాతే ఇదంతా జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు. ఇక్కడ మన ఎంపీ గారు చంద్రశేఖర్ గారు గెలుస్తున్నాడు, నేను గెలుస్తున్నాను. మనం ప్రతి పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం ప్రతి పేదవాడు గెలిచినట్టే. ఖచ్చితంగా పేదలందరూ ఈ రాష్ట్రంలో గెలుపుకు సిద్ధంగా ఉన్నారు. జూన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఆ ప్రమాణ స్వీకారం చేసేదంటూ మనం కూడా అందరం ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తాను. ఈ చైర్ని మీకు, మా కార్యకర్తలకు, అంతకుముందు ఉన్న కార్యకర్తలకు, అభిమానికి, నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు.